ఒక పిల్లోడు ఉన్నాడు, పేరెంట్స్ ఇద్దరు హై ప్రొఫైల్లో ఉన్నారు. వాడు పాపం పేరెంట్స్ ఇది లేదు, ఆయాతో వచ్చేవాడు. వాడికి ఇంకా వాడు ఎలా అయిపోయాడంటే యూట్యూబ్ వాడు వచ్చి ఇలా వేలు చూపిస్తూ హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా వాడు ఆ డైలాగ్ ఒకటే. 12 years పిల్లోడు. వాడిని ఆ సిచ్యువేషన్లో చూసినప్పుడు నాకు ఎంత బాధ వేస్తుందంటే, ఏంటి పేరెంట్స్ ఆ ప్రొఫైల్లో ఉండి ఏం చేస్తారు? వాడు 12 years పిల్లవాడు రేపేంటి అనేది వాడిని 1 yearలో సెట్ చేసాం. 1 yearలో వాడి ఇంకా అవన్నీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి నార్మల్గా మాట్లాడుతూ నార్మల్గా బిహేవ్ చేయటం అనేది వాడికి చేసాం. అదొకటి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు సెలెక్టివ్ మ్యూటిజం అన్నాను కదా, ఆ పిల్లోడు కూడా నేను ఫస్ట్ థెరపిస్టులని చూడమంటాను. 3-4 థెరపిస్టులు మార్చాను. 3 months అయిపోయింది. ఒక్క మాట వాడు యాక్షన్ చేస్తున్నాడు, నీకు అర్థమవుతుందా అంటే యాక్షన్ చేసి చెప్తున్నాడు. అదేంటి అంటే మూమెంట్స్ చూపిస్తున్నాడు, కానీ వాడి నోట్లోంచి అన్న మాట కూడా రాలేదు. సో ఇంకా నేను పట్టుకోవాలి ఈ కేసుని అంటే పేరెంట్స్ కూడా మ్యామ్ 3 months అందుట్లో అక్కడంటే కాస్ట్ ఎంతో మీకు తెలిసే ఉంటుంది. ట్రీట్మెంట్ థెరపీ కాస్ట్ 1000 లక్షల్లోకి వెళ్ళిపోతుంది. 3 months అయింది, మా అబ్బాయి అసలు నోరే తెరవట్లేదు మ్యామ్, మా అబ్బాయి మాట్లాడితే చాలు అనేసరికి నేను పట్టుకున్నాను అనమాట ఆ కేసుని. 2 daysలో వాడు ఓపెన్ చేసాడు. ఏం చేశారు ఇంతకీ? అంటే అది రీఇన్ఫోర్స్మెంట్తో అవ్వాల. సో వాడికి పనిష్మెంట్ ప్రొసీజర్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఏం లేదు, మీ మదర్ వెళ్ళిపోతున్నారు, సో నేను వెళ్ళిపోమని చెప్పాను. అంతా కూడా అరేంజ్ చేసి ఉంచాను. మా థెరపిస్టులకి వాళ్ళకి చెప్పి నేను ఫేక్గా కాల్ చేసేసి మీరు వెళ్ళిపోండి, మీ బాబీ వాళ్ళ మా దగ్గరే ఉంటాడంటే వాడు ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ ఏడుపులో కూడా మ్యూట్ అనమాట. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి కానీ నోట్లో వచ్చి పర్లేదులే నాన్న ఏడు, క్రై, హౌ మచ్ యూ వాంట్ టు క్రై అని చెప్తే వాడు ఏడ్చి వాళ్ళ మదర్ వాయిస్ వినిపించట్లా బయట నుంచి అని చెప్పి నోరు తెరిచాడు. వెరీ గుడ్, వీఆర్ సో హ్యాపీ, వీఆర్ సక్సీడ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఒక ఆ రోజు పంపించేశాను. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఓకే వాళ్ళు ఒక్క 5 words చెప్పేసి వెళ్ళిపోదు కానీ, లేదంటే మీ మదర్ని పంపించేస్తాను. అసలు వాడు నిజంగా నాకు చాలా బాధ అనిపించిందండి. వాడు ఎంత స్ట్రగుల్ అయ్యాడంటే నా ముందు మాట్లాడటానికి వాడు ఫ్లూయెంట్గా మాట్లాడగలడు, ఇంగ్లీష్లో స్టోరీస్ చెప్పేస్తాడు. అలాంటిది నా ముందు అంటే మాటలు రానోళ్ళు ఎలా మాట్లాడతారు, అంత స్ట్రగుల్ అయిపోయి వాడి కళ్ళమని నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత స్ట్రగుల్ అయిపోతా ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి ఇప్పటికే. ఒక్కొక్కసారి చూస్తే నాకు కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి. అరే వాడి పాపం వాడి తప్పేమీ లేదు, వాడి బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. అలాగా బయట మనిషిని చూస్తే అది క్లోజ్ షట్ డౌన్ అయిపోతుంది అనమాట వాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా మాట్లాడతాడు. సత్నం మ్యామ్ దిస్ దస్ అంటాడు. మధ్యలో చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాను. సో అందరు టచ్లోనే ఉంటారు, పేరెంట్స్ అందరూ కూడా. సో అదొక ఇన్సిడెంట్. నేను చాలా సాటిస్ఫైడ్ అనమాట. నేను వాళ్ళ పేరెంట్స్ కళని వాడిని స్కూల్లో యాక్సెప్ట్ చేయలేదండి. ఎందుకంటే వాడు మాట్లాడలేకపోతున్నాడు. వాడికి తెలివితేటలు ఉన్నాయి, వాడు నార్మల్ పిల్లోడు, పైగా చిన్న ఇష్యూస్ తప్పితే వాడు నార్మల్ పిల్లోడు. అలాంటిది వాడు స్కూల్లో యాక్సెప్ట్ చేయట్లేదని అనేసరికి నాకు బాధ అనిపించింది. బట్ ఎప్పుడైతే వీడు మాట్లాడటం మొదలు పెట్టాడో వాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు దుబాయ్లో, హ్యాపీగా నార్మల్ కిడ్ లాగా హీఈస్ లీడింగ్ హిజ్ లైఫ్. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. ఆ ఒక్క కేసు మాత్రం అంటే 3 నెలలు ఎవరు హ్యాండిల్ చేయింది హీ ఓపెన్ అప్ అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. వాళ్ళ మదర్ అయితే ఇంకేడ్చేశారనమాట. నాకు చాలా బాధ అనిపించింది ఒక పక్కన చాలా హ్యాపీ అనిపించింది. కానీ అంటే ఎక్కువ అబ్బాయిల్లోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి? అవునండి. నేను 4:1, 4 మగపిల్లలు అయితే ఒక ఆడపిల్ల. ఎందుకని అలాగా? జెనెటిక్ అండి. అది కూడా దానికి కూడా జెనెటిక్ ఇదే ఉంటుంది, జీన్స్ వల్లే. అది కూడా ఫాదర్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి అది మగపిల్లల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, కానీ అబ్బాయి తండ్రి పోలిక అమ్మాయికి ఎక్కువ వస్తుంది అంటారు కదా. పోలిక రావచ్చు, సో జీన్స్ మనం చెప్పలేము. జెనెటిక్గా అంటే Y క్రోమోజోమ్ కదా వాళ్ళకి వెళ్ళేది. సో అది అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది అనమాట అమ్మాయిల కంటే కూడా. సో అబ్బాయిలకి ఇలాంటి ఇష్యూస్ వచ్చాయంటే ఖచ్చితంగా తండ్రి నుంచే వస్తాయి. అయితే ఎస్, పాపం తల్లి మోస్తుంది అంతే మ్యాక్సిమం.
యా 80% తండ్రి నుంచి, 20% అమ్మ నుంచి ఏదైనా రావచ్చు. That's it. పోలికలు మన ఫేషియల్ కానీ అవి కానీ ఉంటాయి, కానీ మోస్ట్ ప్రాబబ్లీ జెనెటిక్స్ అనేవి తండ్రి నుంచే వస్తాయండి, సంక్రమిస్తాయి. భగవంతుడు అంతా బ్యాలెన్స్డ్గా పెట్టాడో అనిపిస్తూ ఉంటుంది. చాలా అండి, అసలు ఆ క్రియేషన్ అనేది అసలు మిస్ మ్యాచ్ అనమాట, ఎక్కడ మ్యాచ్ అవ్వదు మనం చేసేదానికి. నిజంగా అండి, అగస్త్య గారు సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్ టుడే. బట్ కానీ మీరన్నట్టు మీలాగా ప్రతి పేషెంట్ని కూడా మన అని అనుకుని ట్రీట్ చేయగలిగే డాక్టర్స్ ఇంకా సొసైటీకి చాలా అవసరం. ఆ వాక్యూమ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏదో ఒకటి ఇచ్చి ఆ నిమిషానికి వాళ్ళని పంపించేయచ్చు అనుకునేవాళ్ళు, లేదా ₹1 వస్తుంది అని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ తగ్గించాలి, అతి తక్కువ టైంలో వీళ్ళకి తగ్గించి పంపించాలి అనుకునే డాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు, వేళ మీద లెక్క పెట్టచ్చు. సో అది సేవారంగం జ్యుడిషియరీలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఓన్లీ 1%. అన్ని రంగాల్లో ఓన్లీ 1% ఉన్నారు జనాలు, గట్టిగా మాట్లాడితే. మిగతా 99% ఎప్పుడు మారుతుందో మనం చెప్పలేం, కానీ హోప్ ఫర్ ద బెస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. అది ఎవరికి వాళ్ళకి అనలైజ్ చేసుకోవాలండి. మనం దేనికి పుట్టాము, మనకి సమ్ పర్పస్ ఉంటేనే మనం భూమి మీదకి వస్తాము. సో మన పర్పస్ ఏంటి అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఇంకా మనకి ఏ ప్లానింగ్లు ఏం అవసరం లేదు, దేవుడు అలా నడిపించేస్తాడు, మనం వెళ్ళిపోతూ ఉంటాం ఆ లైన్లో. అసలు నేను అనుకున్న జర్నీ కాదండి ఇది. నేను అసలు అనుకోలే, నేను అనలిస్ట్ని అవుతానని నేను అనుకోలే. చిన్నప్పుడు అసలు స్కూల్కే వెళ్ళేదాన్ని కాదు, మా వాళ్ళకు కూడా చెప్తా ఉంటాను. ఓకే, అలాంటిది మరి దేవుడు నాకు ఈ సర్వీస్ చేయాలని ఇచ్చాడు. సో ఎంఎస్సి సైకాలజీ చేశాను, స్పెషల్ బిఎడ్ ఇన్ హియరింగ్ ఇంపైర్మెంట్ చేశాను, ఎంకామ్ కూడా చేశాను. తర్వాత ఇంకా బిహేవియర్ అనాలిసిస్ చేశాను అనమాట. అల్టిమేట్లీ మీకు నచ్చింది అది ఎండ్ ఆఫ్ ది డే. చాలా సాటిస్ఫాక్షన్ అండి ఈ జాబ్లో మాత్రం. మనం ఒక లైఫ్ని ఇచ్చేస్తున్నామంటే అంతకు మించి ఇంకా మనకు దేవుడు మనకి ఇచ్చింది చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే నిజం, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నా జాబ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. లేట్ అయితే క్షమించాలి కొంచెం. అయ్యో నో ప్రాబ్లం, థ్యాంక్ యూ అలాట్. ఎందుకంటే అందరికీ తెలియాలి, మీలాంటి వాళ్ళు ఉండబట్టే మేము బయటికి రాగలుగుతున్నాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళు లేకపోతే మేము ఉన్నాము అని ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ, ఆ అవేర్నెస్ ఉండాలి, నలుగురికి తెలియాలి, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి అనేది కూడా తెలియాలండి. సో థ్యాంక్స్, నేను మీకు చాలా థ్యాంక్ఫుల్ టు యూ. యా, అంటే ఈ క్వశ్చన్తో ముగిస్తానండి. చెప్పండి. ఇప్పుడు ఈ బిహేవియరల్ థెరపీ అనేది జనరల్ పబ్లిక్ కూడా యూజ్ అవుతుందా, లేకపోతే ఏదైనా బిహేవియరల్ ఇష్యూస్ ఉంటే, లేదంటే ఓన్లీ ఈ బ్రెయిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రమే? లేదండి, ఎవరికైనా యూజ్ అవుతుందండి. బిహేవియర్ థెరపీ అనేది మనమైనా సరే యూజ్ చేసుకోవచ్చు డైలీ లైఫ్లో. థెరపీ అనేది అంటే దీనికి ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తే, గైడెన్స్ ఉంటే, థెరపీ అనేది ప్రతి ఒక్కరికి, మనలోనూ ఏ ఒకటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. ఎస్, డెఫినెట్గా. ఏం చెప్తారు, కోపం వచ్చినట్టు 1, 2, 3 లెక్క పెట్టమని చెప్తారు? అలా కాదు, దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, ప్రతిదానికి కొన్ని యాంగ్జైటీ ఉన్న స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ని బట్టి, వాళ్ళ లెవెల్ని బట్టి మేము చెప్తాం. దాన్ని బట్టి అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసి 10th క్లాస్ పిల్లలు స్ట్రెస్తో ఉంటారు కదా, యాంగ్జైటీ ఉంటుంది, ఎగ్జామ్ ఫీవర్ ఉంటారు, అది ఉంటుంది. వాళ్ళకు కూడా మేము థెరపీ ద్వారా మేము చేస్తామన్నమాట. పిల్లల్లో నేను కొంతమందిని చూసాను ఏంటంటే, వాళ్ళు ఎక్కువ 10 మందిలోకి వెళ్ళి నీ పేరేంటి, ఏం చదువుతున్నావు అన్నప్పుడు వీళ్ళకి కొంచెం నత్తస్తూ ఉంటుంది లిటిల్ బిట్. అవును, అది నిజంగానే ఈజీ మనం కరెక్ట్ చేయగలుగుతామండి? ఎస్, డెఫినెట్గా అండి, డెఫినెట్గా. వాళ్ళకి ఏంటంటే మేము మా సబ్జెక్ట్లో ఏం చెప్తాం అంటే, ప్రైజ్ అనేది, పొగడ్త అనేది మనం ఎప్పుడైనా సరే దాన్ని పాజిటివ్గా చూస్తాం. ఇట్స్ ఎ రీఇన్ఫోర్సర్. అబ్బా నువ్వు భలే ఉన్నావు అంటే నెక్స్ట్ టైం కూడా అలాగే తయారై వస్తాం. కానీ కొంతమంది పిల్లలు ఏమవుతుందంటే, పొగడటం ఇష్టం ఉండదు. క్లాస్ రూమ్లో కూడా టీచర్ క్లాప్స్ కొట్టిస్తే 2వ రోజు నుంచి వాళ్ళు ఎగవడు. ఓకే, అది వాడికి పనిష్మెంట్గా ఫీల్ అవుతాడు. రైట్. సో కొన్నిసార్లు మనము వెనక నుంచి వెళ్ళాల్సి వస్తుంది ట్రీట్మెంట్కి. రైట్. సో ఈ పిల్లలకి అలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే యాంగ్జైటీ, నలుగురిలోకి వెళ్ళి మాట్లాడలేకపోవటం, ఇలా మీరు స్టామరింగ్ అన్నారు కదా, అలా వచ్చే వాటికి కూడా మనము కరెక్ట్ చేయొచ్చు. అంటే పిల్లల్లో ఒక 20 ఏళ్ల లోపులోనైనా, లేకపోతే ఏ ఏజ్లోనైనా మీరు ట్రీట్ చేసే అవకాశం ఉంది? ఏ ఏజ్ వాళ్ళకైనా ట్రీట్ చేయొచ్చు. సో నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్? నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, బట్ నేను ఇప్పుడు చేసేది ఏంటంటే 18 years వరకు నేను థెరపీ ఇస్తున్నాను.
18 ఇయర్స్ పిల్లల వరకు నేను అంటే మోస్ట్ ప్రాబబ్లీ నా దగ్గరకు వచ్చేది ఆటిజము, ADHD, డౌన్ సిండ్రోమ్ లేదా స్లో లెర్నింగ్, యాంగ్జైటీ ఇష్యూస్ ఇట్లాంటి పిల్లలే వస్తున్నారు. సో ఇది దీనికనే కాదు, ఎవరికైనా ABA అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా దేనికైనా. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్లో కూడా మాకు ABA థెరపీ అనేది ఉంటుంది. ఆర్గనైజేషన్లో కూడా మేము తీసుకెళ్తాం అనమాట. రైట్. సో అన్ని ఫీల్డ్స్లోనూ మేము చేయొచ్చు. రైట్.